వర్ష బీభత్సం కకావికలమైపోతున్న జనం ఒక్కసారి చూడొచ్చు. భారీ వర్షం, పెద్ద పెద్ద ఈదురుగాలులతో ఆ చెట్లన్నీ కూడా ఊగిపోతున్న పరిస్థితి. వర్షానికి రోడ్లపైన వాహనాలు కూడా ముందుకు కదలలేని పరిస్థితి. పెద్ద పెద్ద భవనాలంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఎక్కడ ఈ వర్షం అంటే బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి ఆసుపత్రి కాంపౌండ్ వాల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు కుప్పకూలాయి, హోర్డింగ్లు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులో భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నేల కూలుతున్న పరిస్థితి. అంత పెద్ద ఈదురుగాలులకు తట్టుకోలేక భారీ వృక్షాలు కూడా అక్కడున్న వాహనాలపై పడుతున్నాయి. కాంపౌండ్ వల్లన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. అక్కడున్న మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. స్క్రీన్ పైన 4 బాక్సుల్లో చూడొచ్చు. బెంగళూరులో ఒక కాంపౌండ్ వాల్ గోడ కూలి ఆసుపత్రిలో 8 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడ సహాయక చర్యల్లో పోలీసులు కూడా పాల్గొంచుకుంటున్నారు. ఏం జరిగింది తెలుసుకుంటున్నారు. ఇంకా ఆ శిథిరాలకి ఇంకెవరైనా చిక్కుకున్నారా అన్న వివరాలు కూడా తీస్తూ ఉన్నారు. తమ వారి కోసం అక్కడ ఆసుపత్రి దగ్గర పడిగాపులు పడుతున్న జనాలను చూడొచ్చు. మరొక పక్క బాక్స్లో ఆ రెయిన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం గమనించవచ్చు. 4th బాక్స్లో చూడొచ్చు. ఈదురుగాలుల తీవ్రత ఎంత పెద్ద స్థాయిలో ఉందో మనకు కనిపిస్తోంది. పెద్ద పెద్ద చెట్లు ఎలా చివురుటాకులా ఊగిపోతున్నాయో మనకు కనిపిస్తోంది. వాహనాలు ముందుకు కదలలేక చాలా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చెట్లు విరిగి వాహనాల మీద పడుతున్నాయి. పెద్ద పెద్ద భవనాల్లో ఉంటున్న వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంపౌండ్ వాళ్ళు కూలిపోతాయేమో అన్నంతగా అక్కడ అంత భారీ స్థాయిలో వర్షం, ఈదురుగాలులు ఒకేసారి వచ్చి మొత్తం బెంగళూరులో బీభత్సం సృష్టించింది. బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం ఇదే పరిస్థితి కనిపించింది. మనం 3rd బాక్స్లో విజువల్ కనిపిస్తోంది. మనకి పెద్ద పెద్ద వాల్స్ కూడా కూలిపోయి అందులో నుంచి వరద నీరు రోడ్లపైకి ఏ స్థాయిలో ప్రవహిస్తుందో మనకు కనిపిస్తోంది.